जय हो। నవీన సేద్య సాధ్యాలు తెలిసిన నిపుణులు డాక్టర్ అతుల్ గుప్తా రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నారు. వ్యవసాయాన్ని రెట్టింపు లాభాల బాట పట్టించేందుకు మహాసంకల్పం తీసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి రైతాంగంలో చైతన్యం నింపారు. వారిని సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు, వనమూలికల సాగుకు మళ్లించి సస్య విప్లవానికి దిశానిర్దేశం చేస్తున్నారు. సేద్యాన్ని సంక్షోభం కమ్మిన వేళ రైతులకు మిగిలేది కష్టనష్టాలే. పంట రేటు గిట్టదు, అప్పు పుట్టదు. 1990లో నవ యువకుడిగా ఉన్న డాక్టర్ అతుల్ గుప్తా సేద్యాన్ని లాభసాటిగా మార్చి గొప్ప మేలు చేయాలని తలపెట్టారు. 1996లో జైపూర్ దగ్గర పింజరపోల్ గోశాల దగ్గర ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అదే హనీమన్ చారిటబుల్ మిషన్ సొసైటీ, క్లుప్తంగా HCMS. సేద్యంలో మేలైన పద్ధతులతో ప్రగతికి బాట వేయటం, రైతు, శ్రామిక, మహిళా సాధికారతకు కృషి చేయటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. బాలల శ్రేయస్సు, జీవనోపాధుల కల్పన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించింది. भारत के किसान की अर्थव्यवस्था దేశంలో రైతాంగానికి కష్టకాలం, గడ్డు పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, ఉత్పత్తులకు సరైన ధరలు లేవు. కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వింటుంటాం. అది 1996వ సంవత్సరం. నాది యుక్త వయసు, ఉడుకు రక్తం. చుట్టూ కర్షకుల దయనీయ స్థితి నన్ను కదిలించింది. వారికి నా వంతు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకున్నాను. కష్టాల నుంచి గట్టెక్కే దారి చూపాలని భావించాను. వాణిజ్య సరళి సేద్యంతో సాధికారత కల్పించాలని, గ్రామాలను అభివృద్ధి చెయ్యాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే 1996లో డాక్టర్ హనీమన్ పేరుతో సొసైటీని ప్రారంభించాం. నాటి నుంచి ఈ మార్గంలోనే కొనసాగుతున్నాను. 1996 से अकेले आगे बढ़ने का कार्य करते रहे. పింజరపోల్ గోశాల హనీమన్ సొసైటీ కార్యక్షేత్రంగా ఉంది. మన ఆరోగ్య సంరక్షణకు, రుగ్మతల నిరోధానికి ఔషధ మూలికా వనం నెలకొల్పారు. ఇది రైతు సంఘాల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అలోవెరాగా ప్రాచుర్యంలో ఉన్న కలబంద, స్టేవియాగా తెలిపిన మధుపత్రి, ఇంకా అశ్వగంధ, నల్ల పసుపు, తులసి, క్వినాన్ తదితర మొక్కలతో మూలికావనం ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఔషధ మొక్కల సాగుపై దృష్టి పెట్టి వారు ఆధునిక పద్ధతుల్లో రైతులకు శిక్షణను ఆరంభించింది. भारत में ऑर्गेनिक खेती यानी जैविक कृषि మేము దేశంలో సేంద్రియ సేద్య విధానాలకు ప్రాచుర్యం కల్పించాం. ఎందుకంటే మధుమేహం, క్యాన్సర్, ఆస్తమా లాంటి జబ్బులు మామూలైపోయాయన్న అవగాహన ఎప్పటినుంచో ఉంది. వాటి నుంచి బయటపడాలంటే సహజాహారమే శరణ్యమని చెప్పాం. ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టాం. రాజస్థాన్లో మూలికా మొక్కల సాగును ముందుకు తీసుకెళ్లాం. कारण से ही इसका इलाज हो सकता है. సేంద్రియ గ్రామం అనేది HCMS వ్యవస్థాపకుడు డాక్టర్ అతుల్ గుప్తాకు వచ్చిన వినూత్న ఆలోచన. జైపూర్ దగ్గర ఈ ప్రాజెక్టు ఏర్పాటును ఆయనెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నమూనా సాధించిన విజయంతో మరిన్ని గ్రామాలను ఇలాగే తీర్చిదిద్దాలని HCMS భావిస్తోంది. సమాజంలో ఆర్థిక అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అవకాశాల కల్పనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. चुनौतियां हर क्षण चुनौती है. మేమెన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం, ముఖ్యంగా ఆర్థిక ఆసరా. కానీ మా సుదీర్ఘ పయనంలో వీటన్నిటినీ దాటుకుని లక్ష్య సాధనకు చేరువుగా రాగలిగాం. మన దేశం ఆయుర్వేదం, మూలికా ఔషధాల తయారీలో ప్రపంచానికే అగ్రగామిగా నిలిచే రోజు మరెంతో దూరంలో లేదు. మహిళా సాధికారత సిద్ధించే కాలం దగ్గరలోనే ఉంది. దేశంలో రోజు 30 టన్నుల ఆవుపేడ వృధా అవుతోందని HCMS 2017లో గుర్తించింది. అప్పుడు సొసైటీ పర్యావరణహిత ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం ఇక్కడి మాతారాణి స్వయం సహాయక బృందాన్ని భాగస్వామిగా చేసింది. తొలుత సేంద్రియ ఎరువుల తయారీని ఆరంభించింది. ఆపై దేశవ్యాప్త విక్రయాల కోసం దివ్వెల తయారీకి మారిపోయింది. ఈ స్వయం సహాయక బృందంతో పరస్పర సహకారం మంచి ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో HCMS రంగురంగుల రాఖీల తయారీని చేపట్టింది. రైతాంగానికి మౌలిక సదుపాయాల్ని కల్పించింది.
మరిన్ని స్వయం సహాయక బృందాలను ఏర్పరిచి 2 లక్షల దీపాలను తయారు చేసి విక్రయించింది. ఇంతేకాదు హెచ్సిఎంఎస్ వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీలో నిమగ్నమైంది. हमने उस दिन पता नहीं कैसे गौ माता के आशीर्वाद से నేనెప్పుడూ సేంద్రియ సేద్యాన్నే ప్రోత్సహించాను. ఆవు పేడ లేదా గో వ్యర్థాలను వాడవచ్చని రైతుల్ని ఒప్పించడం మా వల్ల కాలేదు. అందువల్ల ప్రజాపోల్ గోశాలలో ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఏటా మా దగ్గర నుంచి 30 టన్నుల ఆవు పేడ కొనేలా ఒప్పందం చేసుకున్నాం. మా గోశాలలో 3150 ఆవులున్నాయి. సొగసైన జైపూర్ లక్క గాజులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. చెట్టు నుంచి వచ్చే జిగురు, స్రవాలు, ముడి పదార్థాలు తయారు చేసే ప్రత్యేక గాజులు. ఈ కళాత్మక గాజులు జైపూరీ కళాకారుల అద్భుత సృష్టి. ఇక్కడి సంస్కృతిలో అంతర్భాగంగా చెబుతారు. ఈ క్రమంలో హెచ్సిఎంఎస్ కళాకారుల్ని లక్క గాజుల తయారీని ప్రోత్సహిస్తోంది. इस दौरान जब हम लगातार మేము సేంద్రియ సేద్యం ఇందులో భాగమైన ఆవు పేడ అంశాలపై మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత అంతర్జాతీయ కొనుగోలుదారులు వచ్చారు. ఇందులో కువైట్ ఒకటి. 192 మెట్రిక్ టన్నుల పేడ ఎగుమతి చేశాం. ఆర్డర్లు వచ్చాయి. ఈ దిశగా చాలా కృషి చేశాం. ఎన్నో పరిశోధనలు సాగించాం. ఇందులో 360 రకాల బ్యాక్టీరియా ఉందని తేలింది. చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థకు ఇదెంతో మేలు. మేము ఇతర ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాం. హనుమాన్ చారిటబుల్ మిషన్ సొసైటీ నేడు దేశమంతా సేంద్రియ సేద్యాన్ని చేపట్టేలా రైతాంగానికి ప్రోత్సాహం అందిస్తోంది. गाय माता के गोबर का बहुत बड़ा मूल्य है. గోవ్యర్థంతో దీపాలు, గాజులు చేయవచ్చు. లక్క గాజుల్లో 40% ముడి పదార్థం ఆవు పేడనే. ఇదో అద్భుతం. ఈ గాజులు వాడాలని నేను సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని రేడియేషన్ నుంచి కాపాడుతుంది. సానుకూల శక్తి వస్తుంది. అన్నట్లు త్వరలో మేము మహిళలే ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తాం. लेकर के एक बड़ा आयाम प्राप्त करेंगे.